ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం ఇక మార్నింగ్ ఏం చేసింది, అబ్బా ఒక చక్కని బాయిల్డ్ ఎగ్ అయితే రెడీ చేసింది. చక్కని పచ్చడి, రోటి పచ్చడి. బా పల్లీలు కూడా వేసావమ్మా, బాగుంది. తర్వాత అదే జోష్తో మంచి వేడిగా కాలుతున్నటువంటి దొండకాయ ఏపుడు. ఏంటి వాళ్ళు ఎన్ని రకాలు ఏంటమ్మా, క్యారేజ్కి వాటికి అన్నిటిగా. ఇదేంటిది? బాబులకి మన కోడిగుడ్డు పొరుట అనమాట. ఇది కూడా రెడీ చేసింది. మరి ఇన్ని రకాలు ఉన్న తర్వాత మనం డోంట్ వేస్ట్ టైం. మరి అలాగే ఫ్రెండ్స్, ఈలోపు మీరు నేను అన్నం పెట్టిన లోపు చక్కగా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు ఎంతగానో ఆదరిస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోలు ఇంకా ఫాలో అవ్వాలని ఎంజే కిచెన్ లాగ్స్. నమస్కారం. అసలు నేను నైట్ అనుకున్న మెనూ ఏంటంటే పిల్లలకి కోడిగుడ్డు పొరుటు చేసేసి బీరకాయ ఎండ్రాయిల్ కూర వండుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. అలాగే 2 రోజుల నుంచి పచ్చడి పెట్టమని అడుగుతున్నారు. సరే ఏ పచ్చడి పెడదాం అని చెప్పేసి టమాటాలు తెప్పించాం. టమాటా నిల్వ పచ్చడి పెడదాం అని చెప్పేసి ఆ టమాటాలు తాగటానికి వెళ్ళి వచ్చేటప్పుడు దొండకాయలు తీసుకుని వచ్చారు. ఆ దొండకాయలు పైనేమో మంచి గ్రీన్గా నవనవలాడుతూ ఉన్నాయి. అవి కట్ చేస్తేనేమో పండెత్తిపోయినాయి. దొండకాయలు తీసుకొచ్చిన నెక్స్ట్ డేనే మనం కూర ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే కనుక మనకి అవి పండిపోతాయి లోపల. ఇంకా చేసేది ఏమీ లేక పిల్లలకైతే కోడిగుడ్డు పొరుటు చేశాను. ఇంకా దొండకాయలు కట్ చేస్తే సగం దొండకాయలు పండిపోయినాయి, సగమేమో కూరకైనాయి అన్నమాట. ఇక మళ్ళీ చేసేదేమీ లేక దొండకాయ ఫ్రై చేసి ఆ దొండకాయలు 2 బీరకాయ ముక్కలు వేసి టమాటాలు వేసి పచ్చడి చేశాను. నిన్న అనుకున్నదైతే ఇవాళ జరిగింది ఇంకొకటి అన్నమాట. పచ్చడి ఏదో పచ్చడి చేసింది. నేను పచ్చడి ఎక్కువ తింటాను ఫ్రెండ్స్. అదన్నమాట సంగతి. ఈరోజు స్టోరీ అయితే అదండి. పిల్లలేమో గుడ్లు ఉడకపెట్టమన్నారు. పెద్దోడు చక్కగా తినేసి వెళ్ళిపోయాడు. చిన్నవాడేమో ఉడకపెట్టమంటాడు కానీ ఆడ ఆ టయాన్ని బట్టి తింటాడు, లేకపోతే లేదు. ఆడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన గుడ్డు అనమాట అది. అలాగే దొండకాయ ఎప్పుడు చక్కగా నంచుకున్నాం. ఇంక చారేవి పెట్టలేదండి, ఎందుకంటే పిల్లలిద్దరూ వెళ్ళిపోయారు. ఇంక మళ్ళీ వాళ్ళు సాయంత్రానికే వస్తారు. సూపర్ ఫ్రెండ్స్. ఇంకా మాకైతే ఇవన్నీ సరిపోతాయి. రాత్రికి కూడా ఇంకా ఏదో ఒక టిఫిన్ వేసుకుని తినేస్తాం అనమాట. ఆల్రెడీ ఇంట్లో దోసపిండి ఉంది. ఇంకా అది పరిస్థితి. మీరు కూడా ఇలా రోజుకి 4-5 కూరలు వండుకోమని నేను చెప్పను, 2 వండుకోండి చాలు. మాకంటే ఇక పొద్దున్న క్యారేజీ, మధ్యాహ్నం తింటాకి. మా ఇంట్లో కూడా 4-5 కూరలు, 2 కూరలు ఏవి ఉండవండి. ఒక కూరే ఉండిద్ది మ్యాక్సిమం. అంటే పులుసు కూర అయితే ఒకటే వండుకుంటాము. లేదంటే కనుక ఫ్రై అంటే మాత్రం కంపల్సరిగా చారు పెడతాను. చారులే మారుతూ ఉంటాయి. అంటే టమాటా రసం అని, మజ్జిగ పులుసు అని, పప్పుచారు అని, క్యారెట్ రసం అని ఇలా మారుతూ ఉంటాయి. అది ఫ్రెండ్స్. ఈ లోపైతే మీరు చక్కగా వేడిగా వండుకోండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. బాగా గాలి వస్తుంది, ఉరుములు ఉరుముతున్నాయి, లైట్గా తుప్పర అయితే పడుతుంది. వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తాను. వర్షం వస్తుంది, అవలేదు. చూడండి ఎంత గాలి వస్తుందో. ఇప్పుడు ఏమైందంటే కరెంటు పోయిద్ది. ఇంకా నేను వంట కూడా చేయలేదు, వంట చెయ్యాలి. గాలి బీభత్సంగా వస్తుంది. కరెంట్ పోతే మరి డాడీ కీమా తీసుకొస్తే ఎట్లా మరి? వీధి దీపాల వెలుగులో వండుకుంటాయి. చూసారా ఫ్రెండ్స్ ఎలా గాలి వస్తుందో? భయంకరంగా వస్తుంది గాలి. వర్షం వస్తుంది. గాలి ఎక్కువ, వర్షం తక్కువ. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. బాగా పడుతుంది వర్షం అయితే. మరి ఇంకా ఎందుకో కరెంటు తీయలేదు. జస్ట్ చిన్న గాలి వస్తేనే కరెంటు తీసేస్తాడు. అలాంటిది వర్షం స్టార్ట్ అయిపోయిన 1/2 గంట అయిపోయింది వర్షం స్టార్ట్ అయిపోయి కూడా. చూడండి ఫుల్గా పడుతుంది వర్షం అయితే. వెళ్ళి చాలాసేపు అయిందిగా. వర్షంలోనే ఆగారా? వర్షం తడవటం ఎందుకు, పొద్దునే తలంటుకున్నాను.
ఆగి మొత్తానికి నీ కోరిక ఫలించింది. నా కోరిక నీ కోరిక పిల్లల కోరిక నీ కోరిక. పిల్లలు తింటారుగా. ఎందుకంటే కీమా ఆడు అడుగుతున్నాడు కీమా ఎక్కడి నుంచి వచ్చింది అంటే మటన్ నుంచి వచ్చింది అంటే నువ్వు మళ్ళీ చెప్తావు మటన్ నుంచి ఏం రాదు అనేసి అంటున్నాడు. చూపించాడు. సరే నా మాట నమ్మవు కదా అని అంటే డాడీ నీ మాటే నమ్ముతాడంట. బండ తెచ్చావా? వెళ్ళి అరగంట అయిందండి. ఆయన వచ్చే లోపల వర్షం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఏయో తెచ్చారు. అయిపోయినట్టుంది. లేదు లేదు ఇంకా అవ్వాల, పావు గంట పట్టి. కరెంటు పోలా. ఆహా అదే అనుకుంటున్నా, చిన్న గాలి అవ్వంగానే పోయిద్ది కదా, ఇంత వర్షం పడుతున్నా పోలేదేంటా అని. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? మరి ఎవరు తీస్తారు వీడియో? ఇంకా మీరుంటారని తెమ్మన్నా నేను. కైమా కూరకి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే కనుక మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. నేనైతే స్టవ్ వెలిగించేసుకొని చిన్న బాండీ పెట్టేసుకున్నానండి. మీరు వీలైతే కనుక కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోద్ది, వితిన్ సెకండ్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం నార్మల్గా అయితే కొంచెం టైం పట్టిద్ది. ఇంకా నేనైతే కనుక కుక్కర్లో ప్రిపేర్ చేయట్లేదు, ఇలా నార్మల్గానే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ బాండీ వేడెక్కే లోపల కైమా అనేది శుభ్రంగా నీట్గా కడిగేసేసుకుంటాను. బాండీ కూడా వేడెక్కిపోయింది. మీరు తీసుకునే కైమా క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది వేసుకోండి. మా ఇంట్లో పిల్లలు తినరు, నేను మా వారే తినేది కాబట్టి ఆయన కొంచెమే తీసుకొచ్చారు కాబట్టి నేను ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేడెక్కిపోయిందండి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 వేసేసుకుందాం. ఒక్కసారి కలిపేసుకుందాం. ఈ ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మగ్గే లోపల మనం రైస్ కూడా కడిగి పెట్టేసుకుందాం. ఒక్కసారి మూత తీసి చూసుకుందాము. మనకి ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. ఇప్పుడైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మనం శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న కీమా కూడా వేసేసుకుందాం. ఇక్కడ చూడండి, మనం కీమా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకున్నాము. చక్కగా వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. మనం ఈ వాటర్తోనే ఒక 5 మినిట్స్ అలా ఉడికిచ్చేసేసుకున్నామంటే కీమా చక్కగా ఉడికిపోయిద్ది. మూత పెట్టేసేసుకుని ఉడికించుకుందాం. అలాగే ఒక పక్క రైస్ కడిగి పెట్టేసాను, రైస్ కూడా ఉడికిపట్టింది. మనకి ఫాస్ట్గా వంట అయితే అయిపోయిద్ది అనమాట. వర్షం పడిన కాసేపు దడదడలాడిచ్చింది. ఇప్పుడైతే వర్షం మొత్తం వెలిసిపోయింది అనమాట. కాకపోతే వాతావరణం చాలా కూల్గా ఉంది, చల్లటి గాలి వస్తుంది మంచిగా. మా వారైతే ఇంకా రాలేదు. రేపు 2 ఫంక్షన్లు ఉన్నాయి. అవి ఫంక్షన్ తాలూకా అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి చూసుకోవడానికి అయితే వెళ్ళారు. మొన్నే ఒక గులాబీ మొక్క కొని పెట్టాను. కేరళ ఇల్లు వచ్చేసరికి మొత్తం అంతా ఎండిపోయింది, ఆకులేమీ లేవన్నమాట. చూడండి ఎలా ఎండిపోయిందో మొక్క. ఇది వచ్చిద్దో రాదో కూడా తెలియట్లేదు. ఇవైతే మంచిగా పెరుగుతున్నాయి. రైస్ ఉడుకుతుంది, నెక్స్ట్ కీమా కూడా మంచిగా ఉడుకుతుంది. ఒకసారి కలుపుకుందాం. చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను.
చాలకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసేసుకుందాం. మనకి కైమాల నుంచి వచ్చిన వాటర్తో కైమా మొత్తం ఉడికిపోయిందండి. మేము తినే స్పైస్కి తగినట్టుగా కారం అనేది వేసుకుంటున్నాము. మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది వేసుకోండి. ఒకసారి కలిపేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని కూర దగ్గరికి వరకు ఉడికించుకుందాం. మనకి కర్రీ అయితే వాటర్ అంతా ఎగిరిపోయి కూర అయితే దగ్గరికి అయిపోయిందండి. ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడైతే కొంచెం పొడి మసాలా వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి. కర్రీ రెడీ అయిపోయింది. ఇంక ఈయన ఫోన్ చేశాను, ఈయన రాగానే ఇంకా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసుకుందాం. బయట క్లైమేట్ అయితే వర్షం చక్కగా చల్లగా, బేబీ అయితే చక్కగా వేడి వేడి వైట్ రైసు, మరి దాంట్లో స్పెషల్ వావ్ కీమా అయితే మంచి కలర్ఫుల్గా బా సరే. ఓకే, వామిటింగ్ వస్తుందండి. వస్తుందా? వామిటింగ్ వస్తుందా? రావట్లేదా? ఎలా ఉంది ఒంట్లో? పొగల్ చాలా కాలం అయింది వేడి వేడిగా నోరు ఊరిపోతుందప్ప. వేడి వేడిగా మంచి మటన్ కీమా. సూపర్. కైమా ఎక్కువ వండమండి ఇంట్లో, పిల్లలిద్దరు తినరని. మ్యాక్సిమం ఏంటంటే నలుగురు తినే కూరే తెచ్చుకొని వండుకుంటాము. కాకపోతే ఈరోజు ఎందుకో తినాలనిపించి తెప్పించామన్నమాట. వాళ్ళ ఇద్దరిని ఎంత పత్తిలాడినా కూడా తినమనేసారు. ఒకడేమో దోశలు వేసుకుని తిన్నాడు, చిన్నానికేమో కొంచెం ఒళ్ళు అచ్చిపడింది, ఇంకా వెయిట్ చేసిందని చెప్పేసి పెరుగన్నం తింటానంటున్నాడు. బా సూపర్. నువ్వు కూడా వచ్చేసి జాయిన్ అయిపో. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇక చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. అలాగే మీ ఆదరణ ఎప్పుడు మాతోనే ఇలా ఉండాలి. మేము ఇంకా మంచి మంచి రెసిపీలు వండి ఎలా వండాలి ఏంటి డీటెయిల్గా చక్కగా అన్నీ వివరంగా చెప్తాం. నమస్తే, ఎంజే కిచెన్ వ్లాగ్స్.